అఖండ భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది ఆగస్టు 15, 1947 నుంచి నేటికి 79 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా పొలిటికోస్ ప్రత్యేక కథనం. బ్రిటిష్ వారు వర్తకం రూపంలో 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ యువరాణి క్వీన్ ఎలిజబెత్ ఆధ్వర్యంలో భారతదేశంలో అడుగుపెట్టారు. ఈ దేశంలో అపార సంపదను చూసి తమ దేశానికి తీసుకువెళ్లాలని ఒక్కో సామ్రాజ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం మొత్తం యావత్ భారతదేశాన్ని పరిపాలన చేయడం మొదలుపెట్టారు. అలా మొదలైన తెల్లదొరల పరిపాలన మొత్తం దేశ సంపదను కొల్లగొట్టి తమ దేశానికి తరలించే ప్రయత్నం చేయసాగారు. ఇది సరైన విధానం కాదని దేశం కోసం మంగల్ పాండే ఆధ్వర్యంలో 1857లో తొలి స్వాతంత్ర సంగ్రామం మొదలైంది. అలా మొదలైన తెల్లదొరలపై పోరాటం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చే వరకు కొనసాగుతూనే ఉంది. ఈ రోజున వారి పరిపాలన అంతం కావడంతో ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. సుమారు 200 ఏళ్లుగా బ్రిటిష్ వారి కనుచూపుల్లో బ్రతికిన భారతీయులకు స్వాతంత్రం సిద్ధించిన బ్రిటిష్ చట్టాలే అమల్లో ఉండేవి. అలాంటి సందర్భాల్లో దేశ ప్రజలకు ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం, విధానం, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, దేశ సౌభ్రాతృత్వాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై విధానం ఉండాలని మొదటిసారిగా మేధావులు ఆకాంక్షించారు. దాని ఫలితమే రాజ్యాంగ పరిషత్. 1946 డిసెంబర్ 9న జరిగిన మొట్టమొదటి సమావేశంలో భారతదేశ ప్రముఖులు డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. డిసెంబర్ 11న జరిగిన సమావేశంలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. రాజ్యాంగ పరిషత్ ఓ ముసాయిదాను ఏర్పాటు చేసి పరిపాలనా సౌలభ్యం కోసం డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేత రాజ్యాంగాన్ని నిర్మించారు. అలా నిర్మించుకున్న రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం, లిఖిత రాజ్యాంగంగా వెలసిల్లుతోంది. ఈ రాజ్యాంగ నిర్మాణానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949న ఆమోదించారు. అదే రోజున రాజ్యాంగ నిర్మాణ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అయితే 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.